హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు కరెంట్ అఫైర్స్ చూద్దాం. ఒక స్ట్రాటో వాల్కనో వార్త నిలిచిందండి. అది ఏంటంటే జపాన్లో క్యుషు ద్వీపంలోని కిరిషిమా శ్రేణిలో ఉన్న షిన్మోడాకే పర్వతం మీద ఇది ఉంది. ఇది ఎప్పుడు తరచుగా విస్ఫోటనం చెందుతుంది. నెక్స్ట్ కరెంట్ అఫైర్, న్యాంగే ద్వీపం ఇది సియరా లియోన్ అనే తీరంలో ఉంది. ఇది ఆఫ్రికా ఖండంలో ఉంటుంది. ఇది 10 సంవత్సరాల కంటే తక్కువ కాలంలో 3/2 కోల్పోయింది. అంటే ఎన్విరాన్మెంటల్ ప్రాబ్లమ్స్ వల్ల ఇక్కడ అది ద్వీపం అనేది దాని ఎత్తు అనేది తగ్గిపోయింది. నెక్స్ట్ టోకరా దీవులు ఈ జపాన్లో ఉన్న చిన్న ద్వీప సముదాయం. ఇక్కడ 2 వారాల్లో 1000కి పైగా భూకంపాలు సంభవించాయి. ఇది క్యుషు ద్వీపంకి దక్షిణంగా అమామి దీవులకు ఉత్తరంగా ఉంది. కేరళలో తొలి స్కిన్ బ్యాంక్ తిరువనంతపురంలో ప్రారంభించారు జూలై 15న. ఇది మెడికల్ కాలేజీలో స్టార్ట్ చేశారు. ఏపీలో కుప్పంలో రాష్ట్రంలో తొలి డిజిటల్ నర్వ్ సెంటర్ను సీఎం చంద్రబాబు నాయుడు గారు గేట్స్ ఫౌండేషన్ సహకారంతో టాటా ఎండి డీజే నెర్వ్ సెంటర్ని ప్రారంభించారు. నెక్స్ట్ ఏపీలో ఐఐటి మద్రాస్ సహకారంతో క్వాంటమ్ కంప్యూటింగ్ శిక్షణని ప్రారంభించారు. నెక్స్ట్ ఆస్ట్రేలియన్ బ్యాట్ లైసా వైరస్ కారణంగా ఆస్ట్రేలియన్ వ్యక్తి మరణించారు. ఇది గబ్బిలాల ద్వారా వస్తుంది. అది కాటు మరియు గీతలు వేయడం వల్ల అది మనుషులకు సోకి దానివల్ల చనిపోతున్నారు. ఇది రాబిడో విరిడే కుటుంబానికి చెందిన వైరస్. నెక్స్ట్ కరెంట్ అఫైర్, దుష్ప్రవర్తన లైంగిక ఆపేక్ష లేకుండా ఐ లవ్ యూ చెప్పడాన్ని ఫోక్సో నేరంగా పరిగణించలేమని బాంబే హైకోర్టు తీర్పు చెప్పింది. ఇది ఫోక్సో యాక్ట్ 2012లో వచ్చిందండి. ఇది 18 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న జెండర్తో సంబంధం లేక అందరి పిల్లలకు వర్తిస్తుంది. దిబ్రూ గ్యారెంట్స్లోని మైజాన్ వద్ద బ్రహ్మపుత్ర నదిలో సైప్రినిడ్ చేప యొక్క కొత్త జాతిని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. దీని పేరు పైథియా డిబ్రూ గ్యారెన్సిస్ అని పేరు పెట్టారు. CRISPR-Cas9 జన్యు సాంకేతికత. ఇది ఢిల్లీకి చెందిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ప్లాంట్ జీనోమ్ రీసెర్చ్ శాస్త్రవేత్తలు జపోనికా బియ్యంలో ఫాస్ఫేట్ శోషణ మరియు రవాణాను పెంచడానికి ఈ సాంకేతికతను ఉపయోగించారు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్.